నమస్కారం అండి. నమస్కారం అండి భూమేష్ గారు. నమస్కారం సార్. మీరు గతంలో ఆల్రెడీ సర్పంచ్గా చేసిండ్రు, రెండోసారి సర్పంచ్ బరిలో దిగిండ్రు. ఏ నమ్మకంతో పోటీకి వెళ్తున్నారు? ప్రజలకు చేసినటువంటి సేవల్ని వారు గుర్తించి వాళ్ళ ద్వారానే, వాళ్ళు మోటివేషన్ ద్వారానే మళ్ళీ సెకండ్ టైం మీరే రావాలని కోరుకున్నందున వారి యొక్క కృషి మేరకే నేను సర్పంచ్గా మళ్ళీ నామినేషన్ వేసిన. ఇంతకుముందు మా మేడం ఉండే కాబట్టి మళ్ళీ మీరు చేసినటువంటి సేవలు మేము గుర్తిస్తున్నాం కాబట్టి మళ్ళీ మాకు మీరు ఉండాలని చెప్పి ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన నుంచి మీరు గతంలో సర్పంచ్గా చేసి ఇప్పుడు రెండోసారి సర్పంచ్ బరిలో దిగిండ్రు. ఏ నమ్మకంతో పోటీకి వెళ్తున్నారు? నేను ప్రజలకు అందించినటువంటి సేవలు అంటే ఏమనగా ప్రతి ఒక్క సమస్య రెవెన్యూ పరంగా కావచ్చు, పోలీస్ స్టేషన్ పరంగా కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న భూమి తగాదాలు కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, ప్రజలకు ఇంటి లోపల ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు కావచ్చు, ప్రతి సమస్యకు నేను దగ్గర నుండి రాత్రి అని లేదు పొద్దునకుండా ఎట్టి రాత్రి ఫోన్ చేసినా కూడా మనం అక్కడ స్పందించి వాళ్ళకు చేసినటువంటి సేవలకు గుర్తిస్తారని చెప్పి వాళ్ళపైన నమ్మకంతోనే నేను మళ్ళీ సెకండ్ టైం కూడా నామినేషన్ వేయడం జరిగింది. గతంలో ఈ గ్రామానికి మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. చెప్పుకుంటూ పోతే నేను మా గ్రామానికి రోడ్లు, ముఖ్యంగా రోడ్లు అనేవి రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉండే. మా కోతుల నుంచి లింబబోయే రోడ్డు పెద్ద పానాది ఉండేదాన్ని. దాని రైతుల సహకారాన్ని తీసుకుని పెద్ద మనుషుల సహకారంతో ఈరోజు కారు వెళ్ళే స్టిచ్కి వచ్చింది. రోడ్డు చేనులలో కారు వెళ్తున్నది. అదేవిధంగా మురికి కాలువలు కూడా చాలా డ్రైనేజ్ సమస్యలు బాగా ఉండే, వాటిని కూడా మొత్తం డ్రైనేజీలు నిర్మాణం చేసినాం. అదేవిధంగా రైతులకు కళ్ళ మారబెట్టుకోవడానికి లేకుండా 1 ఎకరం పొలంలో రైతు వేదికని కట్టి వాళ్ళకి కూడా మంచి కృషిగా చేయడం జరిగింది. అదేవిధంగా కబ్జాలో ఉన్నటువంటి మన గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాన్ని కూడా తీసి మన ప్రజా ప్రయోజనం కొరకు మనం ఈరోజు ఉపయోగంలోకి తీసుకొచ్చినాం. కాబట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మనం సీఎం రిలీఫ్ ఫండ్లు 38 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు తెప్పించినాం. అదేవిధంగా ఉచిత సిలిండర్లు ఉజ్వల యోజన కింద 42 మందికి ఉచిత సిలిండర్లను కూడా అందించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మిలు కూడా నేను దగ్గర ఉండి నేనే అప్లై చేయించి ప్రతి దాంట్లో స్వయంగా మనం చేయించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇచ్చడం. అదేవిధంగా రైతు బీమా కూడా ఎవరైనా ఇంట్లో అపాయం జరిగినప్పుడు రైతు బీమాకు కావాల్సినటువంటి మరణ ధృవీకరణ పత్రం కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి దాంట్లో మనమే ఉండి మనమే వాళ్ళ ఫ్యామిలీ ఎలాగో బయటకు రాడు కాబట్టి మనమే స్వయం కృషిగా తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం చూసినాం. అదేవిధంగా బ్యాంకు పరంగా ఏదన్నా సమస్యలున్నా కూడా దగ్గర ఉండి దాన్ని పరిష్కరించడం. రైతులు ఏదైతే కోరుకుంటారో వాళ్ళని నేను చెప్తానని కాకుండా నా బండి మీద ఎక్కించకపోయి వారి సమస్యలను పరిష్కరించడం. కాబట్టి వారి నుంచి వచ్చినటువంటి స్పందనకు చూసే ఈరోజు నేను మళ్ళీ సెకండ్ టైం నామినేషన్ వేయడం జరిగింది. మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం మీరు ఎలాంటి చర్య తీసుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? యువకుల కోసం అయితే నేను ప్రతిరోజు నేను తపన పడుతూ ఉన్నాను. ఈరోజు యువకులు మంచి స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళు గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు లైబ్రరీని ఏర్పాటు చేసి వాళ్ళకు మెటీరియల్ కొరకు కూడా నేను ఆర్థికంగా కూడా సహాయపడి మెటీరియల్ని కూడా అందించడం చేస్తానని నేను ఇప్పుడు అంటున్నా. అదేవిధంగా మా గ్రామం నుంచి యువకులు క్రీడా రంగంలో ఎవరైనా రాణించినట్లు ఉంటే వారికి ఆర్థికంగా ఏదైనా లోటు జరిగినా కూడా నేను ఆర్థికంగా సపోర్ట్ ఉండి వాళ్ళను ప్రోత్సహించి వారి డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కూడా తీసుకోవడానికి నేను కూడా ఆర్థిక పరంగా నేను వారికి సాయం చేసి మా గ్రామానికి పేరు తెచ్చే యువకులకు నేను ఎల్లవేళ నేను కృషి చేస్తానని ఈ విధంగా తెలుపుతున్నాను. మీ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు మీరు ఏ విధంగా వాళ్ళకు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఈరోజు ఆడపడుచులు ముఖ్యంగా మా విలేజ్లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే, మనం ఏదైనా కానీ ఆడపడుచులు ఎదగడానికి ఐకేపీ ద్వారా వాళ్ళకు సంఘాలకు లోన్లు ఇచ్చినా కూడా మా విలేజ్లో ముఖ్యంగా ఏంటి అంటే సంఘ భవనం లేదు. ఇప్పుడు ప్రజెంట్ వారు గ్రామ పంచాయతీ భవనాన్ని ఉపయోగించుకున్నారు కాబట్టి వారికి కూడా సొంత భవనం నిర్మించడం కోసం నేను ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి సొంత భవనాన్ని ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్లకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా నేను ప్రభుత్వంతో పోరాటం చేసేనా కానీ తీసుకొస్తాను. ఎందుకంటే ఇంతకుముందు మా మేడం ఉండే కాబట్టి నేను ఏ మీటింగ్లో కూడా అఫీషియల్గా పాల్గొని వాళ్ళతో నేను చేయలేకపోయినా కాబట్టి ఈసారి స్వతహాగా నేనున్నాను కాబట్టి ప్రతి మీటింగ్లో కూడా నేను ఈ సమస్యను లేవనెత్తి మా ఆడపడుచులకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఏదైనా మహిళా సోదరులకు ఏంటిదంటే వాళ్ళకు ఎంబ్రాయిడరీ కానీ, కుట్టు మిషన్లు కానీ, కిరాణా షాప్ పరంగా కానీ, మెహందీ షాపులు కానీ, ఏదైనా కానీ వారికి బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఎదగడం కొరకు నా వంతుగా నేను కృషి చేస్తానని తెలుపుతున్నాను. రెండవసారి మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? సార్ మాకు చేసే కృషి ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మన గ్రామము రైతు గ్రామం కాబట్టి వారికి పొలాలకు పోయే రోడ్లు చాలా సమస్యలతో కూడుకుని ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నుంచి పొలంపాట కార్యక్రమంలో రోడ్లు శాంక్షన్ రావడం జరుగుతుంది. కాబట్టి నేను దాంట్లో అహర్నిశలు కష్టపడి శాంక్షన్ చేసి
ప్రతి రైతుకు తన చేనుకు వెళ్ళడానికి తోవను ఏర్పాటు చేయడంలో నేను కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ లేకపోవడం వల్ల అన్ని సమస్యలు అంటే కరెంటు విద్యుత్ పరంగా కావచ్చు, బల్బులు కానీ ఇవన్నీ ఎల్లవేళ వెలిగేటట్లు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా మా గ్రామం నుంచి కానీ అందరి సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని గ్రామం ఎల్లవేళ సుసంపన్నంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు రీసెంట్గా వెలిసినటువంటి సిద్ధి వినాయకుడి మందిర నిర్మాణానికి కూడా ప్రజల సహకారంతో కానీ నేను ప్రభుత్వంతో కూడా ఎండోమెంట్ ద్వారా టెంపుల్ శాంక్షన్ తీసుకొచ్చి మా గ్రామాన్ని ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దడం కోసం ఎల్లవేళ కృషి చేస్తానని. మీరు సర్పంచ్గా ఏ గుర్తుతో జనాల్లో వెళ్తున్నారు? జనాల నుండి ఎలాంటి సహకారం కోరుతున్నారు? నేను సట్ల భూమేష్ అని నేను నామినేషన్ వేయడం జరిగింది. నాకు ఫుట్బాల్ సింబల్ కేటాయించడం జరిగింది. కావున రైతులకు మరియు గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులకు అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా కోరుతున్నది ఏమిటంటే మీ నుంచి శాయశక్తులకు మంచి స్పందన ఏర్పాటు చేసి మంచి బలమైన నాయకత్వాన్ని ఇచ్చి మంచి మెజారిటీతో నన్ను గెలిపిస్తే మన గ్రామానికి ఎల్లవేళలా కృషి చేస్తానని, ఎల్లవేళలా మన అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలు ఏ గుర్తు మీద ఓటేయాలి? ఇప్పుడు ఫుట్బాల్ సింబల్స్.